ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ శివాలయంలో మార్గశిర మాసం శుక్లపక్షమి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠిని పురస్కరించుకొని ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు కాలనీవాసులు స్వామివారికి పంచామృత అభిషేకాలతో నిర్వహించి తమ భక్తి భావాన్ని చాటుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. వేద మంత్రాలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వేషాం సమానం మంత్ర విమంత్ర సమానేన హవిష్యతే ప్రాతస్సుంద్రేణ ప్రాతర్వేతం భగవద్గ్రంథాయ వీళ్ళందరూ పూజలు లేని వీళ్ళందరూ కూర్చొని వినిపించండి. వెనుక కొంతమంది దీపాలు ముట్టించిందట, నేను ముట్టిమని చెప్పలే కదా. సోని మేడం గారు 25,000 మన దేవాలయానికి పడదాలకే జల్దీ కదే తమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి తమేవ నీళ్లతో ఒకసారి విగ్రహాన్ని అడగండి. మీరు ఇప్పుడు మీరు అభిషేకం చేసింది గంధం ద్వారా దురాదర్శ నిత్య కట్టుకుంటుంది. చాలా మటుకు 7 దీపాలు వెలిగించారు స్వామి. మన అందరం కూడా కలిసి ముఖ్యంగా నారాయణ లింగన్న గారు, మహేందర్ గారు వీళ్ళు అగ్ని ఎప్పుడైతే ఇచ్చేస్తాడో వీళ్ళు అగ్ని ఈ సప్త ఋషుల యొక్క భార్యల్ని కామించడం జరుగుతూ ఉంటుంది. ఒక అరుంధతిని తప్ప స్వాహాదేవి ఉన్నటువంటి రూపాలన్నీ కూడా ధరించి అతని యొక్క కోరిక తీర్చిన తర్వాత, అయ్యో వీళ్ళు సప్త ఋషుల భార్యలు కాదు, భార్యని ఈ విధంగా రూపం ధరించింది అని చెప్పేసి అతడు గ్రహించిన తర్వాత ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆవిష్కరించి రాక్షసులను సంహరించిన తర్వాత లోకోద్ధారణ